నమస్తే మోజో టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బుల్లెట్ రైల్ బృందాన్ని ప్రశంసించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. సినీ పరిశ్రమ కష్టాన్ని దోచుకోవద్దు, పైరసీపై కఠిన సందేశం ఇచ్చిన చిరంజీవి. డిజిటల్ అరెస్ట్ బెడత నిజం, పైరసీపై తెలంగాణ పోలీసులు ఆరాటం అభినందనీయం. సినీ హీరో నాగార్జున. భారతదేశపు తొలి బుల్లెట్ రైలును నిర్మిస్తున్న ఇంజనీర్లు మరియు కార్మికులతో ప్రధానమంత్రి మోడీ సంభాషించారు. వారి అనుభవాలు, సవాళ్లు మరియు కలలను విన్నారు. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం వారు నేర్చుకున్న విషయాలను నమోదు చేయమని ఆయన వారిని ప్రోత్సహించారు. మరియు గుర్తింపు కోసం ప్రయత్నించకుండా దేశం కోసం పనిచేసే వారి స్ఫూర్తిని ప్రశంసించారు. సినీ ఇండస్ట్రీ మీద చాలా మంది ఆధారపడి ఉన్నారని, వాళ్ళ కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుందని చిరంజీవి అన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ నగర సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ అనంతరం చిరంజీవి మాట్లాడారు. ఈ కేసులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించాలని, పైరసీని చూడొద్దని సూచించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్నటువంటి సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు, అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలాగే కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్స్ని, కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, ఆరో సినిమా తీసాము, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై
పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపం ఆపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. రేపొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధలు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చాకచక్యంగా చేసి ఎంతో సమర్థవంతంగా ఈ సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్తో సినీ ప్రముఖులు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్ గురించి నాగార్జున మాట్లాడుతూ తమ కుటుంబంలోనూ ఒకరిని సుమారు 2 రోజుల పాటు నిర్బంధించారని తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చేలోపు వారు తప్పించుకున్నారన్నారు. Let me congratulate the Hyderabad police and Telangana police, not just for the Telugu industry. వాళ్ళు చేసిన this thing, what they have done right now, all the Tamil film industry and Hindi film industry, వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్. అండ్ రాజమౌళి గారు అన్నట్టు, చిరంజీవి గారు అన్నట్టు, ముందు సజ్జనార్ గారు అన్నట్టు, జస్ట్ కేవలం ఒక 20 కోట్ల కోసం కాదు ఇతను చేసేది, వీళ్ళు చేసేది. దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్, 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి. అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్. వాళ్ళకి 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా, నథింగ్ ఈజ్ ఫ్రీ. రాజమౌళి గారు అన్నట్టు పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్. పైరసీ సైట్ల ద్వారా ప్రజల డేటాను క్రిమినల్స్ అమ్ముతున్నారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టు నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్ నగర సిపి సజ్జనార్తో భేటీ అయ్యారు.
ఈ సమావేశం అనంతరం రాజమౌళి మాట్లాడారు. పోలీసులకు ధన్యవాదాలు. ఇది సినిమాలో సూపర్ హిట్ సన్నివేశంలో ఉంది. విలన్ ఛాలెంజ్ చేస్తే 2 నెలల తర్వాత హీరో అతడిని కటకటాల వెనుక వేసినట్లు ఉంది. భస్మాసురుడి హస్తంలా తన తల మీద తనే చేపట్టుకున్నాడు. పోలీసులతో ఆటలొద్దు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఏది ఉచితంగా రాదు. ఒకవేళ అలా వస్తే దాని వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అది చావు వరకు తీసుకువెళ్తుందన్నారు. డోంట్ మెస్ అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్. ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్పదలుచుకున్నానండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా, చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే అది ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా. ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని ₹100 పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని ₹100 పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సైట్లో చూడడం ఒకటి. ద చాయిస్ ఈజ్ యువర్స్. లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా? ద చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎక్స్రే యూనిట్ విభాగాన్ని, ఐసీయూ మానిటర్ విభాగాన్ని తాడిపత్రి శాసనసభ్యులు జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్రే యూనిట్ విభాగాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు చేసిన అర్జాస్ ప్రతినిధులను, ఐసీయూ యూనిట్ మంజూరు చేసిన ఎలక్ట్రిక్ ప్రతినిధులకు ఎమ్మెల్యే జేసీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆసుపత్రిలో అన్ని వార్డులను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కళ్ళెతిరిగారు. ఆసుపత్రిలో రోగులకు అడిగి వైద్య సేవలు ఎలా అందుతున్నాయో అని ఆరా తీశారు. ఈ ఎక్స్రే యూనిట్ ప్రారంభం కావడంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ కు చాలా ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో ఎక్స్రే కోసం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి భారీగా ఖర్చు చేసేవారని, ఇప్పుడు ఆ సమస్య తీరుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్ డాక్టర్లు ప్రసన్న, అశోక్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ డేవిడ్, సూపరింటెండెంట్ ఉషా పరిమళ, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, అరవింద్ నారాయణరెడ్డి, కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి, మైత్రయ్య మల్లికార్జున రెడ్డి, తిరుపాల్ రెడ్డి, కౌన్సిలర్ విజ్జి తదితరులు పాల్గొన్నారు. ఏమైంది నీకు? వాడిని మోకాళ్ళ నొప్పులా ఇక్కడ ఇప్పుడు కూడా కుర్రా ఉన్నా వెహికల్ బాగున్నావా? ఏమైంది నీకు? తిరిగిందా?
జ్వరం తెచ్చున్నారా? మీరు ట్రీట్మెంట్ బాగానే ఉందా? బాగా మాట్లాడుతున్నారా? డాక్టర్లు ఉన్నారు? బాగా చూస్తున్నారా? ఏ ఇబ్బందులు ఏం లేవు? బాగా చూసుకుంటారు. అవును, నీకు మోకాల ఆపరేషన్ ఈడికి ఎందుకు వచ్చినావు? ఈడేనా చూపించుకునేదా లేకపోతే ఏమైంది నీకు? డాక్టర్లు బాగా మాట్లాడుతారా? జ్వరం అని చెప్తావా? జ్వరం వచ్చిందా? ఏమన్నా చూసుకుంటావా? బాగున్నావా? వచ్చినావా? ఎక్కడ డాక్టర్లు అంతా బాగానే ఉన్నారా? స్పందిస్తారా? మీరు ఏమన్నా అడిగితే లేదా అందరూ? ఏంటి అడిగి ఎందుకు వేసినారు? చెప్పండి. వైజాగ్ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ఒట్టి బొట్టకమని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ సమ్మిట్ లో వేదిక మీద మంత్రులు తప్ప పారిశ్రామికవేత్తలెవరూ కనిపించలేదని గుర్తు చేశారు. 2023లో అదే విశాఖలో నిర్వహించిన GIS లో నాటి సీఎం శ్రీ వైఎస్ జగన్ తో పాటు భారత పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, దాల్మియా, నవీన్ జిందాల్, సంజయ్ బంఘర్, భజంకా తదితరులు ఒకే వేదికపై కూర్చున్నారని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ 2 వేదికలను చూస్తే ఎవరు పారిశ్రామికవేత్తలను బెదిరించారో తెలుస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తున్న చంద్రబాబు కేవలం క్రెడిట్ చోరీ మాత్రమే కాదని విజన్ చోరీ కూడా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. 4 దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబుకు ఏనాడు 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదని, వైఎస్ జగన్ హయాంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఫిషింగ్ హార్బర్ లేదా పోర్టు నిర్మాణం ప్రారంభిస్తే అది కూడా తన ఆలోచన అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సముద్ర తీరంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వైఎస్ జగన్ విజన్ అయితే బికినీ ఫెస్టివల్స్ పేరుతో జల్సాలు చంద్రబాబు ప్రభుత్వ విజన్ అని మండిపడ్డారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు. తీరా నిన్న వారు వేదిక మీద మంచి మేము రాష్ట్రానికి రాలేదు, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాం అన్నటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేము కాదు, రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఇండస్ట్రియలిస్టులని బెదిరించింది మేము కాదు. ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది. అదే వేదిక మీద 2 పర్యాయాలు, ఒకసారి ఢిల్లీలో, ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారనంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీల్లేదని చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా? తీరా ఇంకా ఒకటి కాదు, ఇంక ఏది చూసినా సరే అటువంటిది మేము 2023లో ఆగస్టు 1వ తారీఖున ఇనార్బిట్ మాల్కి ఫౌండేషన్ వేస్తే రేపు జనవరి 2026లో అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికి వెళ్ళి చూడడానికి రెడీగా ఉంది. అది మా కమిట్మెంట్. అది మా ప్రభుత్వం. కానీ సరే మేము మార్కెటింగ్, మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, పథకాలు చోరీ, మా విజన్ చోరీ, అన్నీ కూడా క్రెడిట్ చోరీ తీసుకొని చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు 2095 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి. ఈ 3 పర్యాయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు సముద్ర తీరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం మందే కాబట్టి సముద్ర తీరం మనతో పాటు ఉంది. మచిలీపట్నంలోనో, రామయ్యపట్నంలోనో, లేదా మూలపేటలోనో పోర్టులు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మీరు అంత పెద్ద విజనరీ అయినప్పుడు. నిజామాబాద్ జిల్లాలో గత సంవత్సరం నుండి పలు మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ దొంగలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు పెద్ద ఎత్తున పట్టుకున్నారు. ఇందల్వాయి మండలంలోని గన్నవరం వద్ద వాహన తనిఖీల సమయంలో అనుమానం రావడంతో స్పెషల్ టీం నిందితులను అదుపులోకి తీసుకుంది. A1 నుంచి A5 వరకు 5 దొంగలు, A8 నుంచి A10 వరకు 3 రిసీవర్లు సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. నిందితులు నిజామాబాద్ జిల్లా పరిధిలో
ఇంద్రవాయి, దర్పల్లి, డిచ్పల్లి, బక్రాన్పల్లి తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో 101 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ కాయిల్స్ ను దొంగతనం చేసినట్టు విచారణలో తేలింది. మొత్తం 44 కేసులు నమోదు కాగా అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 40 కిలోల కాపర్ కాయిల్స్, 5.5 లక్షల నగదు, 2 స్కూటీలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. నిజామాబాద్ పోలీస్ డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్, ఎవరు కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అనే దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది. 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్గా దొంగతనం అయిన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్, ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.